ఇప్పుడు కేటీఆర్ను మళ్ళా ఏదో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో గవర్నర్ ఏదో అనుమతి ఇచ్చిండు అనే కథ నడుస్తుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ పుసుక్కున ఆయన మరి ఏమైనా కేసు అయితే మరి పెద్ద మనిషి కేసీరావు వచ్చి ప్రచారం చేస్తాడా లేకపోతే ఈ పగ్గారు హరీష్ రావుకి ఇస్తాడా? ఎవరుంటారు నీకు దాపుకు? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్కి వచ్చే వరకు మొన్న 11వ తారీఖు నాడు పోలింగ్ అయింది. 8వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుందని చెప్పేసి సర్వేలు చెప్పినాయి. మన పబ్లిక్ కూడా మేము కూడా కొంచెం తిరిగినాం. తిరిగితే ప్రతి 100 మందిలో దాదాపు 70-80 మంది ఖచ్చితంగా కారుకేస్తాం, సారికేస్తాం, సారే కావాలి, సార్ 10 సంవత్సరాలు చాలా బాగా చేసిండు, మాకు వెల్ఫేర్ అందింది, మాకు మంచి ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ గారు చెప్తుంటాం, మేము ఎప్పుడు చెప్తుంటాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెల్ఫేర్ స్కీమ్ అందింది. ఒక సామెత ఉంది, హనుమంతులు లేని ఊరు లేనట్టు కేసీఆర్ గారు చేసిన సంక్షేమం అందరూ ఊరు ఇల్లు లేదని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉండే. తర్వాత 8వ తారీఖు తర్వాత మొత్తం అధికార పార్టీ కాబట్టి అన్ని రంగులు పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్, కొద్ది రౌడీజం అన్ని ఆడుకొని మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు గెలిపే కాదు. గతంలో 2023లో వచ్చిన ఎలక్షన్ ఓట్ల కంటే మొన్న వచ్చిన ఎలక్షన్ 70,000 చిల్లర, అప్పుడు 60,000 చిల్లర వచ్చినాయి, ఇప్పుడు 70,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంకో 10,000 పెరిగినే తప్ప తగ్గలేదు. సరే మేము ఓట్ నైతికంగా గెలిచినట్టే, దాంట్లో ఏం లేదు. ఇంకోటి రెండోది ఈ కార్ రేస్ విషయంకి వస్తుంది చెప్తున్నాం. ఈ కార్ రేస్ విషయంలో క్లియర్ గా గతంలో చాలా సందర్భాల్లో మేము చెప్పినాం, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ అందరూ చెప్పినాం. అది ఓపెన్ సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ విషయం అయింది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు సెకండ్ ఈ కార్ రేస్ విషయంలో స్పాన్సర్ పక్క పోయినందుకు ఖచ్చితంగా సెకండ్ టైం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ నడిపించాలని చెప్పి ఉద్దేశంతో స్పాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి హెచ్ఎండి నుంచి 55 కోట్ల రూపాయలు పంపడం జరిగింది నిర్వాహకులకు. ఈ కార్ రేస్ నిర్వాహకులు నిర్వాహకులు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 55 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అవినీతి ఏముంది చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ టైం మంచి సక్సెస్ఫుల్ అయింది. దాదాపు నెల్సన్ పత్రిక చెప్పింది ఈ ఫస్ట్ టైం కార్ రేస్ విషయంలో 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. సెకండ్ టైం కూడా స్పాన్సర్కి ఇబ్బంది ఉంది, స్పాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మరొకసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండి పంపారు. ఇంట్లో వాళ్ళు ముట్టి అని చెప్తారు, ఇంట్లో ఎక్కడ కూడా 1% కూడా అభివృద్ధి లేదు. కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేటీఆర్ గారిని అపాస్పాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఏదో కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల విషయంలో కానీ, స్థానిక ఎలక్షన్ విషయంలో కానీ, ఖైరతాబాద్ ఎలక్షన్ విషయంలో కానీ ఇబ్బంది చేయొచ్చు అని చెప్పి చిన్న ఆలోచన. అది చిన్న ఆలోచన కాదు, చిలిపి ఆలోచన. అది అట్లాంటి పనికిమాల ఆలోచన. రాజకీయం ఏదంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. 2 సంవత్సరాల నుంచి కోడిగుడ్డు మీద ఈకే విట్టినట్టు దాన్ని కుట్ట వస్తూ ఉండు. దాంట్లో ఏమీ లేదు. ఒకళ్ళు ఇన్ కేసు కక్షపూరితంగా అరెస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్ బెయిల్ వస్తుంది. దాంట్లో మనం కేటీఆర్ గారు లబ్ధి పొందింది లేదు. ఓన్లీ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి లేకపోతే హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఒకసారి కార్ రేసులో మంచి ఇమేజ్ పెరిగింది, 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో దాంట్లో ఫస్ట్ టైం ఈ ఈవీ కార్ రేసు చూసేసిన తర్వాత అమర్రాజ్ బ్యాటరీ కంపెనీ వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. కేటీఆర్ గారి ఉద్దేశం అదే. ఇక్కడ ఒక మంచి బ్రాండ్ చూపించేస్తే ఇమేజ్ పెరిగితే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇమేజ్ మా ఎలక్ట్రికల్ సంబంధించిన నడుస్తాయి కాబట్టి దాన్ని ముందు హబ్బుగా చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిండు. అంతే తప్ప మీలాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని చెప్పి స్కామ్ చేయాలని చెప్పి మీకు ఉంటుంది ఇంటెన్షన్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ అలాంటి ఆలోచన లేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, లక్షల కోట్ల పెట్టుబడి వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి జరగాలనే ఉద్దేశంతో గత 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 2014 నుంచి 2023 తెలంగాణ రాష్ట్రం ఎట్టు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ పెరిగింది అందరూ తెలిసిన విషయం. కావాలని కోడిగుడ్డు ఈకలు విక్తుంది తప్ప దాన్ని వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరంగా అబాస్ పాలైతే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే దానం నాగేందరు ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళకు సంధిస్తట్టుగా ఎందుకు ఉండాలి, ఇది నేనే ముందుగాల రాజీనామా చేసి ఇదైతా మా వాళ్ళతో మాట్లాడుకుంటా అని ఇప్పుడు ఢిల్లీనే మకాం పెట్టి నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాడు. ఆ మంత్రి పదవి కూడా మరి ఒకవేళ పుసుకున్నా అయితే మరి ఇంకెంత బలం పెరుగుతట్టుంది. మరి ఎట్లా రేపు మన్నకోవర్ధన్ రెడ్డి ఢీకొంటాడా, ఆయనకు బలం పెరుగుతట్టుంది. మీరు ముందే చెప్పారు కుర్తిలో పడ్డ ఎలకలాగుందని చెప్పి ఆ ఇద్దరు వ్యవహారం. ఆ ఇద్దరు వ్యవహారంలో మనోడు నెంబర్ 1 ఉంటాడు. ఎందుకంటే ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిచి 6 నెలలనే ఇంకో పార్టీ ఎంపీ టికెట్ తీసుకొని బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. 100% ఎవిడెన్స్ దొరికింటే ఖచ్చితంగా కుడిదిలో పడ్డ ఎలక కాదు, సచిన ఎలకలాగా తయారవుతాడు. ఖచ్చితంగా కూడా రాజీనామా చేయాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై కావాల్సిందే. ఇక దీంట్లో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎన్ని కథలు పడ్డా
ఎన్ని తల కిందికి చేసి కాళ్ళు పైకి వేసినా కూడా ఆయన 100% డిస్క్వాలిఫై అవ్వాల్సింది, లేకపోతే రాజీనామా చేయాల్సింది. రెండు ఆప్షన్స్ ఆయనకు. నెంబర్ 1. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వచ్చినా ఏ పదవి వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి. చాలా సందర్భాలు చెప్తున్నారు, మనం ఎంత ప్రెజర్వేటేషన్ చేసినా కూడా ఓటర్ అనే వాడు డిసైడ్ అయిపోయిండు. దానం నాగేందర్ లాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే ప్రతి ఒక్కరు ఇట్లే తయారవుతుంటాడు. అసలు ఒక గవర్నమెంట్ లో పోయిన తర్వాత 2 నెలలు కూడా ఆగని పరిస్థితి ఉందంటే ఎంత తొందర ఉంది చెప్పి ఆయనకు. పోయినోడు పోతురా మళ్ళీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, ఎంత మహంకారంగా మాటలు, ఒక రౌడీ మాటలు, చిల్లర మాటలు మాట్లాడేసి ఆయన ఇచ్చేది ఆయన తీసుకున్నాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయిన దానం నాగేందర్ గారు అంత అసెంబ్లీ సాక్షిగా లైవ్ ఉంటుంది. అంత ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో చూస్తుంది తెలంగాణ రాష్ట్రం, ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక రౌడీ లేక బజార్ రౌడీ లేక మాట్లాడు ప్రజలందరూ చూసిరు, గమనించారు. ఖచ్చితంగా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, నెలకు వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్ వచ్చినా ఖచ్చితంగా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మినిస్టర్ అయినా ఇంకేదైనా కూడా ఏం చేసేది లేదు. సరే కొంత ఫోర్స్ పెడుతున్నారు. ఆల్రెడీ మనం చూసిన జూబ్లీస్ ఎంత ఫోర్స్ పెట్టారు, అంతకు ఇంకా కొంచెం ఎక్కువ ఫోర్స్ అవుతున్నారు. అయినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరి మాట ఎవడినాడు. ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలని చూస్తున్నారు. మొన్ననే రాష్ట్రం మొత్తం ఏడుస్తుంది, ఆ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో ఓన్కి అర్థం కాని పరిస్థితుంది. కానీ అక్కడ ఉన్న మిస్టరీ వేరు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ నవీన్ క్యాండిడేట్ కూడా కొంత ప్లస్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కూడా నేను 2010 నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నా, ఖైరతాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2014 పోటీ చేసిన, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా 2018 అట్లే ఉన్నా, 2023 అట్లే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో మమేకమైన ప్రతి కార్యక్రమానికి అటైందట. అది మంచిది కానీ, చెడుది కానీ, సాగు కానీ, పెళ్లి కానీ, ప్రతిదానికి అటైనా. ఏ చిన్న సమస్యను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వాళ్ళకందరూ తెలుసు. వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఒకసారి మన ఏఎన్ఎన్ న్యూస్ ద్వారా మీరు ఒక కెమెరా పెట్టండి, ఎవరిని అడగండి చెప్తాడు. మన్నెకోబడుతుంటే ఎట్లా అంటాడు, ఏ కార్యక్రమానికి వస్తాడా, మీ పిలిస్తే పలుకుతాడా, లేకపోతే ఫోన్ చేసి ఎత్తుతాడా, మీరు ఒకసారి అడగండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి. ప్రజలందరూ డిసైడ్ అయినారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ చేసే సంక్షేమం అభివృద్ధిని, కేటీఆర్ చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రిని ఎంత మంచి అభివృద్ధి చేసిందో. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అనేక బస్తీలు ఉన్నాయి, దాదాపు చిన్న పెద్ద కలిపితే 100 బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలలో బస్తీ దవాఖాన పెట్టేసి ప్రజలకు సుస్థి చేసినా కూడా ప్రజలకు చిన్న ఇబ్బంది లేకుండా బస్తీ దవాఖాలు చేయించుకున్నది. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా టెస్టులతో సహా ఫ్రీ ఇచ్చి, మెడిసిన్తో ఫ్రీ ఇచ్చిన ఘనత కేటీఆర్ దక్కుతుంది. అనేక సంక్షేమాలు, 1, 2 కాదు, అనేక సంక్షేమ షాదీ కానీ, షాదీ